గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఇంతకుముందు పచ్చకర్పూరంతో చాలా పరిహారాలు అనేది చేసుకున్నామండి. అలానే ఇప్పుడు మన ఇంట్లో ఆర్థికంగా స్థిరపడాలనుకున్నా, లేకపోతే డబ్బు అనేది నిల్వ ఉండాలి అంటే పచ్చకర్పూరంతో ఇంకా ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవచ్చండి మనం? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే పచ్చకర్పూరము అనేటటువంటిది దైవికపరమైనటువంటి పదార్థం. అది అంటే పచ్చకర్పూరం అనేటటువంటిది దైవిక పరంగా దైవిక కార్యక్రమాల్లో ఎక్కువగా అది ఉపయోగిస్తూ ఉంటాము. అది హెల్త్కి కూడా చాలా మంచిదైనటువంటిది పచ్చకర్పూరం. అంటే ఎవరికైనా ఆస్తమా ఉన్నా, లేదంటే దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా అది ఎక్కువగా పచ్చకర్పూరాన్ని తింటూ ఉంటారు. అంటే అదొక పదార్థము అని ఎందుకన్నానంటే, ఈ పచ్చకర్పూరం ఎక్కువగా విష్ణు ఆలయాల్లోను, శైవ క్షేత్రాల్లోను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పూజలో కానివ్వండి, తీర్థంలో కలిపి ఇవ్వడంలో కానివ్వండి, నైవేద్యంలో కూడా. మీకు తిరుపతి లడ్డూలలో ప్రతి ఒక్క దాంట్లో పచ్చకర్పూరం వేయకుండా లడ్డు అనేటటువంటిది పెట్టరు తిరుపతిలో. అంటే అంత వైశిష్టమైన, అంటే ప్రసాదంలోను, తీర్థంలోను, ఇక దైవిక పరంగా వాడేటటువంటి పూజనీయంలోను అన్నింట్లో కూడా ఈ పచ్చకర్పూరం అనేటటువంటిది పెడుతుంటారు. అదే ఆ పచ్చకర్పూరం ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసేటటువంటి ఒక పదార్థం కనుక ఈ పచ్చకర్పూరంతో చేసేటటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు కాదు, దాదాపు 1000 పరిహారాలు చేయవచ్చు పచ్చకర్పూరంతో. అన్ని రకాలైన పరిహారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు, అంటే దారిద్ర్యంతో ఉన్నటువంటి వారు, అప్పుల బాధతో ఉన్నటువంటి వారు, నేను సంపాదిస్తున్నానండి, ధనం నా ఇంట్లో నిలవడం లేదు, ఎంత దాచుకుందామన్నా నా ఇంట్లో అసలు రూపాయి, అంటే ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతుంది, అంటే నేను తెలియకుండానే నాకు అది ఖర్చు అయిపోతూ ఉంటుంది అని అన్నటువంటి వాళ్ళకు మంత్రించినటువంటి పచ్చకర్పూరం ఉంటుంది. అంటే పచ్చకర్పూరం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మంత్రించినటువంటి ఈ పచ్చకర్పూరం ఏదైతే ఉందో దానిని మంత్రించిన తరువాత ఆ పచ్చకర్పూరాన్ని మీ ఇంట్లో ప్రతి శుక్రవారం ధూపంలాగా వేసుకోవచ్చు, ఒక పద్ధతి. లేదు అని అంటే గనక ఎవ్రీడే ఈశాన్య భాగంలో ఒక కలశం పెట్టి దాంట్లో మంత్రించినటువంటి పచ్చకర్పూరం వేసి పెట్టండి. ఆ పచ్చకర్పూరం వేసి అంటే చక్కగా ఈశాన్య భాగం ఉంటుంది, ఉత్తర ఈశాన్య భాగం అనేటటువంటి తూర్పు ఉత్తరానికి క్రాస్లో ఈశాన్యం ఉంటుంది. అయితే ఈ ఈశాన్య భాగంలో చక్కగా ముగ్గు వేయండి, పసుపుతో అలికి ముగ్గు వేసేసి దాని మీద కలశం పెట్టండి. ఆ కలశం లోపల అక్కడ కూర్చుండి, ఏదైనా సరే కూర్చుండి చేయాలి. చక్కగా అక్కడ కూర్చుండి తొందరపాటు లేకుండా, ఏమీ ధ్యానం అంటే ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా అక్కడ కూర్చుని చక్కగా కలశం తీసుకోండి, రాగి కలశం తీసుకోండి. రాగి కలశంలో తీసుకుని ఆ యొక్క ఈశాన్య భాగంలో కలశ స్థాపన చేసేసి దాంట్లో పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం వేసేసి 2 తమలపాకులు కానీ లేదా 2 రావి ఆకులు కానీ ఆ కలశంలో వేసి ఆ పచ్చకర్పూరాన్ని వేసి ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి నామాన్ని ప్రతిరోజు ఉచ్చారణ చేసుకోండి. అంటే ప్రతిరోజు జపం చేసుకోండి ఆ కలశం పెట్టేటటువంటి ప్రదేశంలో. అక్కడ పెట్టిన తర్వాత దాని ముందర కూర్చుండి మీకు వీలైతే 11 సార్లు, 108 సార్లు, మీకు ఎంత వీలైతే అంత ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి నామాన్ని ఉచ్చారణ చేసుకుంటే మీ ఇంట్లో అఖండ సిరి సంపదలు వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే గనక ఆ పచ్చకర్పూరం ఏదైతే మంత్రించినటువంటి పచ్చకర్పూరం, మనకి మామూలుగా పచ్చకర్పూరం అనేది దొరికింది, మంత్రించింది అన్నారు కదా. మంత్రించిందంటే నేను మంత్రించి వాళ్ళకి పంపిస్తాను. ఇప్పుడు ఎవరికైనా కావాలి, షాపులో దొరికేది అదొక పదార్థం లాగానే ఉంటుంది తప్ప దాంట్లో శక్తి అనేటటువంటి రాదు. మనం ఏ దానికైనా శక్తిని ఆపాదన చేసి ఇవ్వాలి, అంటే అందులో ఒక పవర్ని జనరేట్ చేసి ఇవ్వాలి. అలా పవర్ని జనరేట్ చేసినప్పుడు అది ఏమవుతుంది అంటే అది పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని అవుట్ సోర్స్గా మార్చేసి అది ఆ ఇంటిల్లిపాది అందరినీ కూడా పాజిటివ్లోకి మార్చేసి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని దూరం చేసేస్తూ ఉంటుంది. కలహాలు కానీ, ఇబ్బందులు కానీ, ఆర్థిక సమస్యలను కానీ, లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ అన్నింటినీ దూరం చేసేస్తూ ఉంటుంది. తద్వారా ఆ మంత్రించినటువంటి పచ్చకర్పూరం ద్వారా ఏమవుతుంది, మనము ఈ పచ్చకర్పూరం మంత్రించిన పచ్చకర్పూరం వ్యాపార స్థలంలో వాడుకోవచ్చు, ఇంటిలో వాడుకోవచ్చు,
అలాగే మీకు ఇండస్ట్రీలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ లేదా ఏదైనా షాపులు కానీ ఉన్నా అక్కడ కూడా ఈ పచ్చకర్పూరం అనేటటువంటిది వాడుకోవచ్చు. తద్వారా ఏమవుతుంది, మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోయి మీకు అఖండ సిరి సంపదలు కలుగుతాయి. అంటే శుభాన్నిచ్చేటటువంటి ఏ పదార్థం ఎక్కడనైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వద్దన్నా వస్తూ ఉంటుందట. తద్వారా పాజిటివ్ ఎనర్జీ ద్వారా వద్దన్నా లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంటుంది. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, సిరి సంపదలు పెరుగుతాయి, సంపాదన పెరుగుతుంది, మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అందుకే మంత్రించినటువంటి పచ్చకర్పూరం ద్వారా మనం ఒక అదృష్టాన్ని అలాగే సిరి సంపదలను పొందే అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. కనుక ఈ యొక్క నేను చెప్పినటువంటి విధానాన్ని మీరు చేసుకోండి, తప్పకుండా మీకు ఈ యొక్క విధానం ద్వారా మీకు సిరి సంపదలు, ఆర్థిక బాధలు ఉన్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి, కుటుంబ సమస్యలు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు దూరం అయిపోతాయి. ఎలాంటి సమస్యకైనా ఈ పచ్చకర్పూరంతో చేసే ఈ పరిష్కారము మీ జీవితాన్ని 100% మార్చేస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి మాకు. ధన్యవాదాలు. శ్రీమాత.